రాష్ట్రంలో కొత్తగా 59 డయాలసిస్ కేంద్రాలు. ఇప్పటికే ఉన్న సెంటర్లలోనూ 150 అదనపు పడకలు ఏర్పాటు. 25 కిలోమీటర్ల దూరానికి ఒక కేంద్రం అందేలా చర్యలు. రోజు రోజుకు పెరుగుతున్న కిడ్నీ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం కొత్త డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఉన్న వాటిలోనూ కూడా పడకలు వేసేందుకు నిర్ణయించింది. 59 కొత్త డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీటి పరిధిలో 416 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కేంద్రంలో 5 నుంచి 10 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ప్రతి 25 కిలోమీటర్ల దూరానికి ఒకటి చొప్పున డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా బాధితులకు వ్యయ ప్రయాసాలు తగ్గించే లక్ష్యంతో కేంద్రాలను సర్కారు చేపట్టింది. బోధనాసుపత్రులతో పాటు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో 105 వరకు డయాలసిస్ కేంద్రాలు కొనసాగుతూ ఉండగా కొత్తగా వచ్చే వాటితో కలిపి మొత్తంగా 124 కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాలు హబ్, స్పోక్ విధానంలో కొనసాగుతున్నాయి. నిమ్స్, గాంధీ, ఉస్మానియా 3 హబ్ కేంద్రాలు మిగతా వాటికి మార్గనిర్దేశం చేస్తాయి. కొత్తగా మంజూరైన స్పోక్ కేంద్రాలు 25 నిమ్స్, 22 గాంధీ, 12 ఉస్మానియా ఆసుపత్రి పరిధిలోకి అయితే రానున్నాయన్నమాట. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రజలకి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.